హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్లో అయితే ఫిష్ ప్యాన్ ఫ్రైని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వ్లాగ్ చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే అయితే ఫిష్ ప్యాన్ ఫ్రై అయితే అదిరిపోతుంది అంతే. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఫిష్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. సాల్ట్, లెమన్ వేసి కడిగారంటే ఫిష్ అనేది స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే 1 kg ఫిష్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికోసం మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మసాలా మిక్సింగ్ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, లేదంటే ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా అయినా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తాన్ని మసాలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆరబద్ద నిమ్మకాయ జ్యూస్ను కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక మనం ముందుగా ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, వాటికి ఈ మసాలా మొత్తాన్ని అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 సైడ్స్ అప్లై చేసుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ అన్నిటికీ మసాలాని మంచిగా పట్టించేసి పక్కకు పెట్టేసుకోవడమే. ఈ ఫిష్ పీసెస్ పైన ఒక లేయర్ లాగా ఇంకా క్రిస్పీగా రావాలి అంటే ఈ మసాలాలోకి 1 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా వాటర్ వేసి అది మిక్స్ చేసి కూడా దీనిపైన అప్లై చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫిష్ పీసెస్ అన్నిటికీ మసాలాని అప్లై చేసుకున్నాక దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేసుకోవాలి కంపల్సరీగా. అప్పుడు మసాలా అనేది ఫిష్కి బాగా పట్టుకుంటుంది అనమాట, మ్యారినేట్ చేయడం వల్ల. అలా అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా మసాలా వేస్టేజ్ అనేది తక్కువగా పోతుంది. అలాగే మసాలా మొత్తం ఫిష్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ప్యాన్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్, అంటే డీప్ ఫ్రై కాదు, నార్మల్ ప్యాన్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటిని వేసేసుకోవాలి 1 by 1. ఎప్పుడైనా ఫ్రిడ్జ్ నుండి బయటకు తీయగానే దాన్ని ఫ్రై చేయకూడదు. ఒక 5 to 10 minutes అలా పక్కకు వదిలేసాకే అప్పుడు రూమ్ టెంపరేచర్కి సరిపోతుంది కాబట్టి అప్పుడు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఆయిల్లో వేసిన వెంటనే టర్న్ కూడా చేయకూడదు. ఒక 1 to 2 minutes ఫ్రై అయ్యాకే టర్న్ చేసుకోవాలి. సో ఫిష్ పీసెస్ అన్నిటిని స్లోగా టర్న్ చేసుకోవాలి. మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా టర్న్ చేసామంటే మనకి ఫిష్ పీసెస్ అన్నవి బ్రేక్ అవ్వకుండా బాగుంటుంది. అలాగే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి టర్న్ చేస్తూ ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, పైన మాత్రమే మనకు ఫ్రై అవుతుంది, టేస్ట్ అస్సలు బాగోదు. సో అందుకే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ ఫ్రై చేసుకున్నామంటే మనకైతే ప్యాన్ ఫ్రై అయితే అదిరిపోతుంది. ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ని కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసుకోవచ్చు. సో మీరు ఇది తీసాకే వెంటనే టిష్యూ పైన వేసుకున్నా కూడా కొంచెం ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగే రిమైనింగ్ ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఫిష్ పీసెస్ని ఫ్రై చేస్తూ ఉంటే ఫస్ట్ వాయ్ అయితే లాగించేశారనమాట. సో అందుకనే మిగిలినవి మాత్రమే నేనైతే వీడియోలో చూపిస్తున్నాను. అఫ్కోర్స్ వాళ్ళు తినడమే మనకు కావాలి కాబట్టి వీడియో కంటే ముందు వాళ్ళు ఇష్టంగా తినేదాన్ని చూస్తే ఇంకా కడుపు నిండిపోయినట్టే నాకైతే. సో వాళ్ళు తిన్నారు అంటేనే అర్థమైపోతుంది కదా ఇదైతే టేస్ట్ ఎలా ఉంది అనేసి. నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ ప్యాన్ ఫ్రై ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.